హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ యూఆర్ఎల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. యూఆర్ఎల్ ఎందుకు యూజ్ అవుతుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో. ఓకేనా. యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో యూఆర్ఎల్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని మనకి ఐడెంటిఫై చేయడానికి యూఆర్ఎల్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్ షాపింగ్స్ చేసేటప్పుడు, ఎవరికైనా పోస్ట్ చేసేటప్పుడు మన హౌస్ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఇస్తాం కదా రిసీవ్ చేసుకోవడానికి. సో అక్కడ హౌస్ అడ్రస్ ఎలా అయితే ఉందో, ఇక్కడ మన బ్రౌజ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో ఆ పర్టికులర్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూఆర్ఎల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, యూఆర్ఎల్ 3 పార్టిషన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి https://. సో దీన్ని httpsని కొన్ని వెబ్సైట్లో మనం http అని కూడా చూస్తూ ఉంటాం. సో హెచ్టిటిపి మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్ మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, హెచ్టిటిపి కన్నా హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూర్, ప్రొటెక్షన్ చేయడానికి ఇది ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది హెచ్టిటిపిఎస్ యూజ్ చేయడం వల్ల. సో ఈ హెచ్టిటిపి అని మనం ప్రోటోకాల్ అని కాల్ చేస్తాం. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే, మన వెబ్సైట్ యొక్క పర్టికులర్ ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దాని యొక్క సర్వర్కి, మెయిన్ సర్వర్కి కనెక్ట్ చేయడంలో ఇది ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పార్టీషన్ వచ్చేసరికి whatis.techtarget.com అని ఉంది కదా. సో ఇలా www.com, au.com అని మన నేమ్స్ అనేది రిజల్ట్ చెక్ చేయడానికి ఇలా ఇస్తుంటాం కదా. సో అలా ఈ నేమ్స్ని ఏమి అంటామంటే డొమైన్ నేమ్స్ అంటాం అనమాట. ఓకేనా. ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యొక్క నేమ్స్ని డొమైన్ నేమ్ అంటాం. నెక్స్ట్ వన్, థర్డ్ పార్టీషన్ వచ్చేసరికి /గ్లాసరీస్. సో గ్లాసరీస్, ఇక్కడ దీన్ని మనం పాత్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు మనం డొమైన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ పాత్ అని ఇస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్గా డెఫినిషన్ 1 by 1 కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్, యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ దట్ ఐడెంటిఫైస్ ది పర్టికులర్ ఇంటర్నెట్ రిసోర్స్. సో చెప్పుకున్నాం కదా, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేది ఒక పర్టికులర్ ఇంటర్నెట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ రిసోర్స్ అన్న పర్టికులర్ వెబ్సైట్స్ అన్న ఒకటే, సేమే. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్స్ని మనం రిసోర్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్, యూఆర్ఎల్ హెల్ప్స్ ది యూజర్ లొకేట్ ఏ వెబ్ పేజ్, కాపర్ సర్వీసెస్, లైబ్రరీ క్యాటలాగ్స్, ఇమేజెస్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ లొకేషన్స్. సో మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్, ఇమేజెస్, క్యాటలాగ్స్, డిఫరెంట్ స్టైల్స్ మన ఫార్మేట్లో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఎటువంటి డాక్యుమెంట్స్ని, ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేసినా ఆ వెబ్సైట్ యొక్క పర్టికులర్ నేమ్ని అడ్రస్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూఆర్ఎల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, యూఆర్ఎల్స్ ఆర్ ది స్టాండర్డ్ అడ్రసింగ్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ యొక్క స్టాండర్డ్ అడ్రసింగ్ సిస్టమ్ అనేది యూఆర్ఎల్. ఏ కంప్లీట్ యూఆర్ఎల్ ప్రొవైడ్స్ ది వెబ్ క్లయింట్ విత్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇట్ నీడ్స్ టు కాంటాక్ట్ ఏ సర్వర్ అండ్ మేక్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి రిప్లై ఇవ్వడం కోసం అది కరెక్ట్ ప్రోటోకాల్ యూజ్ చేసి సర్వర్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో యూఆర్ఎల్ డివైడెడ్ ఇంటూ 3 ఎసెన్షియల్ పార్ట్స్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా యూఆర్ఎల్ 3 టైప్స్గా డివైడ్ చేశారని. సో అది 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. https://www.ecomputernotes.com/software. సో జనరల్గా ఇప్పుడు మనం ఒరిజినల్ ఫార్మేట్ అనేది యూఆర్ఎల్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. మన ecomputernotes.com అని కొట్టినా వస్తుంది వెబ్సైట్ నేమ్. కానీ ఒక మెయిన్ ప్రాపర్ అడ్రస్ అనేది యూఆర్ఎల్ అంటే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఇది ప్రాపర్గా యూఆర్ఎల్ అంటే దాని యొక్క ఫార్మేటు. ఫస్ట్ వన్, ప్రోటోకాల్ అంటే మనం హెచ్టిటిపిఎస్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇది ద ఇన్ఫర్మేషన్ అపియరింగ్ బిఫోర్ ది కాలమ్ ఇన్ ఎనీ యూఆర్ఎల్ ఇండికేట్స్ ది టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సర్వర్ ఆర్ ప్రోటోకాల్. సో ఇక్కడ కాలమ్ / ముందు ఉన్న ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్ యొక్క ఇండికేషన్స్ కోసం పర్టికులర్ సర్వర్ ఆర్ ప్రోటోకాల్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్, http: // indicates that the server to be connected is a world wide web server.
సో ఇక్కడ హెచ్టిటిపి అనేది మన వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్కి కనెక్ట్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. కానీ దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్ డొమైన్ నేమ్ ఆర్ డొమైన్. ఎగ్జాంపుల్ www.ecomputernotes.com అని ఉంది కదా. సో ఇలా ఉన్న వాటిని మనం డొమైన్ నేమ్స్ అని కాల్ చేస్తాం. ద సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది సర్వర్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ecomputernotes.com ఈజ్ ది నేమ్ ఆఫ్ ది మిషన్ యాజ్ ది పిఎస్ ఎగ్జామ్ ఆన్ ది వరల్డ్ వైడ్ వెబ్. సో ఇక్కడ డొమైన్ నేమ్ అనేది మన ఏదైతే ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తున్నామో దాని యొక్క మీనింగ్, ఇన్ఫర్మేషన్ యొక్క మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రిసోర్స్ నేమ్ సాఫ్ట్వేర్.htm. సో ద థర్డ్ పీస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ is the path to the actual document requested. In this example, the URL indicates that the document in the system directory and is the named software.htm. సో ఈ థర్డ్ వన్ వచ్చేసి మనం ఏదైతే డొమైన్ నేమ్ ఇచ్చామో అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ థర్డ్ పార్టీషన్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ యొక్క పర్టికులర్ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ థర్డ్ వన్ యూజ్ చేస్తాం. ఇది యూఆర్ఎల్ యొక్క ఒరిజినల్ ఫార్మేటు. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.